ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుత రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయని అయితే మనకైతే తెలుస్తుంది. అదే దాంతో చర్చించేందుకు మనతో స్టార్ కమెడియన్ పృథ్వీరాజ్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఎలా ఉన్నాయి రాజకీయాలు? రాజకీయాలు బాగా వేడిగా ఉన్నాయి, వాడిగా ఉన్నాయి. స్టార్ క్యాంపెయినర్గా మమ్మల్ని ఆశీర్వదించి ఆయన పంపించడం, పవన్ కళ్యాణ్ గారు మా మీద పెట్టుకున్న నమ్మకం, జన సైనికుల మీద, వీర మహిళల మీద పెట్టిన నమ్మకం, కార్యకర్తల మీద, అలాగే ముఖ్య నాయకుల మీద ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ, ఆ ప్రచార శైలి కానీ మాకు బాగా ఇన్స్పిరేషన్. ప్రతిరోజు ఆయనతోటి మాట్లాడుతున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ప్రచారం. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు అద్భుతమైన స్పందన, మార్పు. ఇలా ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడే వైఎస్ఆర్సీపీ నాయకుల మాటల కన్నా ఎండకెండి వాన తడిచినటువంటి ప్రజలు చెప్పే మాటే మేము విశ్వసిస్తాం ఎక్కడికి వెళ్ళినా. ఒక పిఠాపురం దగ్గర నుంచి మొత్తం మనం తడ వరకు, బార్డర్ వరకు తీసుకుంటే మొత్తం ప్రపంచం ఉంది. మేము మార్పు కోరుకుంటున్నాం, కూటమి అభ్యర్థులను గెలిపిస్తాం, జనసేన 21 మంది అభ్యర్థుల విజయం కోసం మేము పాటుపడతామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ఇదే స్పందన. అయితే గతంలో మీరు వైసీపీ జగన్ చూశారు, ఇప్పుడు పవన్ చూస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య అసలు తేడా ఏంటంటారు? ఒక మూర్ఖుడైనటువంటి మొగుడుగాడు ఎవరు? జగన్. అప్పుడు మేము 10 ఏళ్ళు కాపురం చేసాం కదా, అది ఎమడగా బయటకు వచ్చేసాం విడాకులు ఇచ్చి. అతను అంత ఏమంటారు, సైకో అంటే నేను మన లోకేష్ గారు సైకో అంటున్నాడు ఏంటి అనుకున్నాం. కానీ అప్పుడు తెలియలేదు మీకు? అప్పుడు చిప్పు తప్పినప్పుడు మనకు తెలియదు. మన తాడేపూడిలో చాలామంది ఉన్నారు మా వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు ఎందుకు. కానీ ఇప్పుడు నువ్వు అక్కడ ఆ పొజిషన్లో ఉండి మానేస్తే కాదు, మళ్ళీ నువ్వు వెళ్తే ఈసారి సినిమాటోగ్రఫీ మినిస్టరు నేను నెత్తి మీద కూడా చేపెట్టేస్తాడంటే ఏంటో పాపం ముద్దులు ఎడుతున్నాడు, నెత్తి మీద చేతులు ఎడుతున్నాడు అని చెప్పి, సరే ఏదో పేద ప్రజలకి దగ్గరగా ఉన్నాడు అనుకున్నాను నేను. నేను పెట్టే నెత్తి మీద చేతులు భస్మాసు రాస్తామని తర్వాత తెలిసింది మనకి. 2020 కోవిడ్ వచ్చినప్పుడు నాకు చాలా సివియర్ అయింది. ఇప్పుడు నాకు ఇక్కడి నుంచే రోజుకు 100 ఫోన్లు వచ్చాయి గూడూరు నుంచి. 50-50 అన్నారు. ఇప్పుడు ఆ టైంలో నేను ఇంకా అక్కడే ఉన్నాను, ఆ పార్టీలోనే. నాకు బెడ్ లేదు, కార్యదర్శికి బెడ్ లేదు. ఇదేంటి దౌర్భాగ్యం, ఇది వీళ్ళతోటి ఇలా వాడుకుని వదిలేసే రకాలు వీళ్ళతోటి మనకు అనవసరం అని చెప్పి మా కుటుంబం అంతా చేరి రాజీనామా చేసి పారేద్దామని వెళ్ళి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి రాజీనామా చేసి అడిగి ఇచ్చేసి బయటకు వచ్చాం. అక్కడి నుంచి ఆ కోవిడ్లో ఆ చిప్పు కరిగిపోయింది. అది తర్వాత మన తాడేపల్లిగూడెం మనుషులు, మన బంధువులు వాళ్ళందరం కలిసాక ఇక్కడ వద్దు, ఇంకా మనల్ని ఆదుకున్న మెగా ఫ్యామిలీ దగ్గర నేను తిరిగి నాగబాబు గారికి నాకు దగ్గర ఇన్సూరెన్స్ పోగా 18 లక్షలు అయింది. ఇంకా అబ్బో, అంత సివియర్. అది తీసుకెళ్ళి రిటర్న్ చేయడానికి వెళ్తే ఆయన ఒక నవ్వు నవ్వాడు. ఆయన మెగా ఫ్యామిలీ, మెగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచితనంగా ఆదరిస్తారు, మంచితనాన్ని ప్రోత్సహిస్తారు. శత్రుత్వం ఉండదు. ఏదైనా శత్రుత్వం అంటే శాశ్వతం కాదు, అది త్వరలోనే వెళ్ళిపోద్ది. అది కాబట్టి నువ్వు అలాంటి పనులు చేయకు అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు. అదే అప్పట్లో మీరు వైసీపీలో ఉన్నప్పుడు ఎవరైనా చెప్తే వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ మీరు చేశారా, మీరు వ్యక్తిగతంగానే చేశారు? అక్కడ ట్రైనింగ్ ఉగ్రవాద శిక్షణ శిబిరం అది. ఓకే, అంటే వీళ్ళని తిట్టాలి అని చెప్తా ఉంటారంట. అంతే ఇలా అంటేనే ఆయన కళ్ళలో ఆనందం చూడాలి. సాయంత్రం అయితే ఆయన కళ్ళలో ఆనందం చూడాలి, ఆయన రివ్యూలు చూడాలి. వీడికి బాగా చేశాడంటే వీడికి 10 మార్కులు వేయండి అని. అలాగే ఇది కూడా ఉంటుంది, టెస్ట్ అనమాట. ఉగ్రవాద శిక్షణ అంతే కదా, ఇలా కాల్చాలి, ఇలా బాంబు పెట్టాలని. అదే కడప నుంచి వచ్చినోళ్ళు కదా. సో కోవిడ్లో కరిగిపోయింది ఆ చిప్పు. ఏబిఎన్లోనే ఫస్ట్ ఇచ్చాను ఇంటర్వ్యూ నేను. ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద మేము పాట పాడాము. అది ఆయన వ్యక్తిగతంగా ఆయన విమర్శించడం కాదు, పెద్ద దగ్గరికి వెళ్ళాను. పృథ్వీ గారు మీరు తెల్లకాగితం లాంటి వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా చాలా ప్రేమిస్తాను నేను. తాడేపల్లిగూడెం మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు. దాని మీద నేను రిపోర్ట్లు కూడా ఇచ్చాను, ఇవన్నీ ఫాల్స్ అండ్ అని ఇస్తే నాకు అన్నీ తెలుసు. నాకు వాళ్ళు దే ప్లేడ్ గేమ్ విత్ యూ అనేసి, మీరు పోరాడండి, మన పార్టీ తరఫున మీరు గట్టిగా నిలబడండి. తెలుగుదేశం, జనసేన ఇప్పుడు కాదు, నాకు దగ్గర కలయిక ముందే చెప్పాడు ఆయన. అయితే మీరు వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత బెదిరింపులు వచ్చినాయని అన్నారు, అది నిజం అంటారా కాదా? ఎందుకంటే మాకు ఇక్కడ మేము పెరిగింది కొబ్బరి తోట.
అంటే డిగ్రీ ఇక్కడే. కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయండి అక్కడ? కొబ్బరి ఇక్కడండి, తాడేపల్లిగూడెం 20 వార్డు కొబ్బరి తోట. గూడెం అంటే కొబ్బరి తోట అంటే అక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయేమో. అదే మరి మా ఏరియా ఒక పంజాబ్ బార్డర్, అది పాకిస్తాన్ అవతల ఎవడున్నా కూడా పడేస్తారు. అది కూడా ఉందండి. కొబ్బరి తోటలో ఏదన్నా మాట్లాడితే ఇప్పుడున్న చాలామంది నాయకులు మేము చెంపతో కొట్టిన రోజులు ఉన్నాయి, ఎదుర్కొని కొట్టుంది. కాబట్టి మామూలుగా ఉండదు. తాడేపల్లిగూడెం కాబట్టి స్వచ్ఛమైన కాపు పిండి ఉతికి ఆరేస్తాం. అది ఏదో అనుకున్నాడు, ఏదో సాఫ్ట్గా కనపడతాడు, ఏం మాట్లాడలేడేమో, మురళీమోహన్ టైప్ క్యారెక్టర్ అనుకున్నాడు. మనం వదిలితే కొబ్బరి తోట కాపులు ఏంటనేది చూపిస్తాము. అలాగే తెలుసు ఈయన్ని కదిపితే మనం తేనె తొట్ట మీద రాయేసినట్టే అని చెప్పి సైలెంట్ అయిపోయారు. అంటే కులం గురించి మాట్లాడతాడు ఎప్పుడు అతను. కులం నేను చాలాసార్లు ఇంటర్వ్యూలు చెప్పాను, కులం కూడి పెట్టదే, కులం కాదు ప్రాతిపదిక. పేదవాడి గురించి ఆలోచించండి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించండి, సంక్షేమం దిశగా మనం మాట్లాడదాం. కులాలు ఏం చేస్తాను. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం ఉన్నాడు. నేను ఏంటంటే అంతకుముందు మాకు హరిరామ్ జోగయ్య గారు కానీ ముద్రగడ్డ పద్మనాభం గారు కానీ కాపు లీడర్లు, కాపు జాతిని ఉద్ధరించడానికి పుట్టిన. ఇంతకీ ఉద్ధరించలేదంటారు వాళ్ళు ఎవరు? ముద్రగడ్డ పద్మనాభం కావచ్చు, హరిరామ్ జోగ కావచ్చు, ఉద్ధరించారా లేదా? కాపు ఏం ఉద్ధరించారు? ఇప్పుడు మన ఎక్కడో వద్దండి, మన వంతెన మీద పెట్టండి డిబేట్ ఏదైనా రమ్మనండి, చెప్పించి కొట్టేస్తాను ముందు నేను. నాకు ఎలా ఉందంటే ఏమైనా కాపు నాయకులు వీళ్ళు. మేము యూనివర్సిటీలో చదివేటప్పుడు పక్కన కెరళంపూడి, ఏంటంటే భోజనాలు పెట్టడం, పచ్చడి జాడీలు అందరికి పంపడం, వాళ్ళకి దండాలు పెట్టడం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంకలు నాకటం, ఈ తప్పితే కాపులకి ఏం చేశారండి వీళ్ళు? ఏదైనా ఉద్యమం వచ్చినప్పుడు పక్క తప్పుకుంటావు నువ్వు. సినిమా వాళ్ళని తరిమి కొట్టండి అన్నావు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీలో ట్రాన్స్పోర్ట్ మనిషిగా పనిచేసినావు నువ్వు మంత్రిగా. అప్పుడైతే సంతకం కూడా సరిగ్గా పెట్టలేదన్నారు. అది ఏమొచ్చండి నాకు తెలియదు. మిమ్మల్ని కాపు నాయకుడు అంటే అయిపోద్దా? అవదు కదా. కాపుల కోసం పోరాడాలి. ఈ నియోజకవర్గంలో మేము దూరంగా ఉన్నాం కాబట్టి, సినిమాకి వెళ్ళిపోయాం కాబట్టి, ఇక్కడ ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసినటువంటి మంచి పనులు మొన్న ఆత్మీయ సదస్సులో మేము చూసాం. అవినీతి రహితంగా, నిజాయితీగా, ఖచ్చితంగా ఒక పేదవాడికి అన్నీ అందాలనే ఉద్దేశంతో ఆయన సొంత డబ్బులు కూడా తీసి ఖర్చు పెట్టి అద్భుతంగా మున్సిపల్ చైర్మన్గా ఆయన టర్మ్ పూర్తి చేశారు. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి వాడిని మన తాడేపల్లిగూడెం కాపు జాతికి నాయకుడు అంటే శభాష్ అంటారు ఎవరైనా. అది ఎక్కడో కూర్చుని గుంటనప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్పాడు, మేము ఇలాగ వెళ్ళిపోతే ఒక 10,000 కార్లు ఏమైనా వస్తాయంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమొచ్చారంటే, నువ్వు వెళ్ళామంటే కోడిగుడ్లు చెప్పులు పడతాయి, నీకున్న చరిత్ర పుస్తకం చెదలు పట్టేసింది, నువ్వు ఇంకా అంటే సైలెంట్గా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కండవ వేసుకున్నాడు, మళ్ళీ కనపడ్డావు. ఒకవేళ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు కాపు జాతి ఉద్ధరించడానికి వైసీపీలో ఉన్న కాపులకి మద్దతుగా వచ్చేసాడు, మన పార్టీ బలపడిపోయిందని ఒక మాట మాట్లాడా? మాట్లాడు. ఎందుకు మాట్లాడతాడు? నీ క్యాలిబర్ ఏంటనే తెలుసు. నేను తీసుకొచ్చి అక్కడ పడదొప్పాడు అంతే. నువ్వు నీ పని ఏంటంటే టోల్ గేట్లో టికెట్లు కొట్టుకోవటం. ఇక ఎవడైనా ఒక పెద్దవాళ్ళు ఉంటే, ఇప్పుడు సార్ ఉన్నారు, ఆయన ఇచ్చిన సూచనలు అవి మనం తీసుకుని చక్కగా నడవాలి. అంతేగాని నా మొలతాడు లేనివాడు, నెక్కర్లు వేసుకుని లాగులు వేసుకున్నాడు కూడా రాజకీయం మాట్లాడాడంటే నీకన్నా ఎక్కువ అరటిపళ్ళు అమ్మవాడు కూడా మాట్లాడతాడు. అరటిపళ్ళు అమ్ముకున్న వాళ్ళు కూడా ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాపులు ఉన్నారు బోల్డ్ మంది, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు. ఏమంటున్నారు తెలుసా? ఎక్కడ మేము మొత్తం స్టేట్ అంతా చూస్తున్నాం కదా, కనబడితే చెప్పించి కొట్టాడు బుద్ధిరాజు గారు. తర్వాత ఏదైతే మన తర్వాత చూసుకుందాం మనం. ఈడు కాపు లీడర్ అంటే కాపులో ఉన్న యువతను అందరూ నాశనం చేసేసి బీటెక్ ఎంటెక్ చదివిన కుర్రోళ్ళు అడుగు తింటున్నారు మన జిల్లాల నుంచి, అక్కడ ఉత్తరాంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో. నేను 2 కార్లు ఉన్నాయి కాబట్టి ఒక కారుకి ఒక అబ్బాయి ఎక్కడ తణుకు నుంచి వచ్చాడు, బీటెక్లో ఫస్ట్, ఉద్యోగం లేదు, కాపులు. సార్ డ్రైవర్గానే ఒక ఉద్యోగం ఉంది సార్ అంటే, నువ్వు చదువుకుని డ్రైవర్ ఏంటంటే, లేదంటే 1 నెల 2 నెలలు చేసుకుంటాను, ఏదైనా 10,000 ఖర్చులు వస్తాయి కదా, ఖర్చులు వస్తాయి, మా తల్లిదండ్రులకి ఒక పూటన్నా భోజనం పెట్టచ్చు అన్నారు. అలాంటి వాళ్ళని ఆదుకోకుండా పోనీ చిరంజీవి గారు ఏమండి అంటాడు ఏదో వెరైటీగా. చిరంజీవి గారు కాపు నాయకులుగా వచ్చారండి, వెనకాల ఉండి ఎన్నుపోటు పొడిచింది ఎవరు? మీరే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు, రంగయ్య గారు వచ్చారు, కాపు స్టిక్కర్ అని అంటించారు తప్ప ఆయన కాపు వంశంలో పుట్టినవాడే. కానీ బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం, అన్ని కులాలకి మతాలకు అతీతంగా పనిచేసినవాడు. పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఈ జాతికి ఆఖరి లీడర్ అతను. పవన్ కళ్యాణ్ గారు గర్వంగా చెప్తాం, కద్దరేసుకున్నా కూడా రాజకీయ వాసన అంటున్నటువంటి వ్యక్తి వచ్చాడు మీ దగ్గరికి. అరే శభాష్, మా జాతి నుంచి ఒక అతను వచ్చాడు, బ్రహ్మాండంగా ఇతను నిలబెడతాం మనం. ఇటు ప్రేమలేఖలు రాయటం ఏంటండి, నాకు వంపకు రాలేదని చెప్పి రాసాడా? నాకు రాస్తే నేను చెప్పించి కొట్టేస్తాను. చెప్తాను కదా, అదే మాట మీద ఉంటాను నేను. వెండి మొలతాడు ఒకటి తయారు చేయించి పెట్టాం, ఓడిపోగానే తీసుకెళ్ళి కెర్లంపూడిలో
ఇదిగో నేను ఎండి మొలతాడు ఇస్తాను కదా, ఇది ఒండి మొలతాడు అంటే సైజు కొలిచారా మరి ఆయన కొద్దిగా? అతనికి ఒక 46, 47 పెడితే సరిపోతుంది. ఓకే ఓకే. కూర్చొని దొబ్బి తింటామే కదా, కాపులకి ఏం చేయాలి. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముకుంటున్నాడు పార్టీ కోసం, మన ఎమ్మెల్యేలకి మద్దతుగా ఉంటున్నారు. పోనీ అలాంటి వాడికి పార్టీని నిలబెట్టడం కోసం నువ్వేమన్నా ఒక 10,000 ఇచ్చావు? సరే, లక్షలు వద్దు. మంత్రి రోజా, మీ సహనటి హీరోయిన్ మంత్రి రోజా మీద మీ కామెంట్స్ ఏంటి? మంత్రి రోజు జిగేల్ రాని అన్ని పేర్లు అయిపోయినాయి. అది ఏంటంటే కొత్తగా ఏదైనా చెప్తారా? కొత్తగా ఏముంటుంది, గుడ్ మార్నింగ్ ఇలా చెయ్యి ఏలు పెట్టి చూపించింది, అది గుడ్ మార్నింగ్ అంటే ఏం చేద్దంటారు అలాగే? ఏలు పెట్టింది ఏంటనేది ఆడవాళ్ళందరూ తెలుసు, ఇది దరిద్రం ఉండని. దీని గురించి కూడా మనం ఏం మాట్లాడతాం చెప్పు. అదేంటే మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, రజనీకాంత్ లాంటి మాట్లాడి, ఇలాగ అవాకు చవాకులు మాట్లాడి ఏదో పెద్ద పోనీ నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడారా? ఎవరో మాట్లాడారు. మరి మా సత్యనారాయణ గారు తెలుగుదేశంలో ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు. అప్పుడు ఆయన చూశాడు ఈయన భాగవతాలన్నీ. ఆ పెద్ద ఆయన ఏంటంటే తట్టుకోలేక, నీ బ్లూ ఫిల్మ్లన్నీ మా దగ్గర ఉన్నాయి, మేము చూసాంలే, నీ కథ నువ్వు ఆపు అన్నాడు ఆయన. సరే, ఎందుకంటే ఒక ఆడపిల్ల కాబట్టి మానవతా దృక్పథంతో మా సత్యనారాయణ గారు మాట్లాడిన తప్పేనమ్మా, మరి నువ్వు చేసేదేంటి? అంతేగా. పవన్ కళ్యాణ్ అడ్డగాడిదలు అంటాడు, ముడ్డు కింద 50,000 వచ్చినాయి, నీ ముడ్డు కింద 52 ఉన్నాయి కదా. ఇవి దీని గురించి మాట్లాడవే నువ్వు. ఇవి అంటే వీళ్ళంతా ఏంటంటే ఒక చెక్ బౌన్స్ కేసులు ఏమీ లేకపోతే జబర్దస్త్లోకి వచ్చి నువ్వు సంపాదించుకుని అలా ఉన్న నీ జీవితానికి నీకు భిక్ష పెట్టింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. నీకు తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చేస్తే నీకు ఇంత కథ వచ్చింది. నీ మీద ఈడీ అటాక్ ఉంటుంది, ఫస్ట్ ఓడిపోయేదాన్ని నువ్వే. నీ మీద బ్రహ్మాండం ప్రచారం చేస్తారా? ఏది రోజా ఏరియాకి వెళ్ళి ప్రచారం చేస్తారా మీరు? ఆమె ఏరియాకి మనం ప్రచారం చేయాల్సి సక్కర్లేదండి. నగర్లో ఉన్న ప్రజలే రివర్స్లో కొడుతున్నారు మొత్తం. టికెట్ ఇవ్వద్దన్నారు ఒక వర్గం, వైసీపీలో ఉన్న ఒక వర్గం ఇచ్చారు, ఇస్తే అనుభవిస్తుంది. ఇప్పుడు పైకి మేకపోతే గాంభర్యం. ఇప్పుడు ఆయన ఇదివరకు ఇలా కొట్టేవాడు కదా, అలాగా ఎవరు కొట్టేది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇలా కొట్టేవాడే మైక్ అంటే మైక్ బట్టి కొట్టేవాడా? గాడైపోలే కూడా అని. ఇప్పుడు ఏమై లేవయ్యి. ఇప్పుడు ఏంటంటే సీటు పోతుందని భయం, పోయిందని తెలుసు ఆయనకి. అతను ఏంటంటే ఒక 10 రోజుల్లో 4 రోజుల్లో పోయాక ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి వచ్చి ప్రతిపక్షంలో మూల కూర్చుంటాడు. అలాగే అప్పుడు దాకా తిట్టిన వాళ్ళు ఉంటారు చూసారా, ఈ కొడాలి గెడాలి తొలిపల్లి నాని వీళ్ళందరూ ఏంటంటే ఎవడో గెలవడు. ఆయన అసెంబ్లీలో కూర్చుని ఉంటాడు. వీళ్ళందరూ ఇంటి దగ్గర కూర్చుని పిల్లలు భోజనాలు కూడా పెట్టవు, పదవి ఉండదు, అడుగు తింటాం. ఇంకా వీళ్ళందరిలో బెటర్ ఎవరంటే అంబటి రాంబాబు. ఏదో డ్యాన్స్లు వేస్తున్నాడు కదా ఈ మధ్య సంక్రాంతి పండుగ. అది నిజంగా సినిమాలో మీరు అతన్ని కావాలని చేశారా? ఆయన్ని కూడా మనం ఇమిటేట్ చేస్తే ఇంకెందుకే మా తాడేపల్లిగూడెం పరువు కాదంటారా? ఎక్కడ పోవాలి చెప్పు? ఇప్పుడు ఎక్కడైనా మా తాడేపల్లిగూడెంలో అపరాల వర్తకులు గణపతి నవరాత్రులు అవి పెట్టినప్పుడు కృష్ణవంశీ మేమందరం వెళ్ళి చూసేవాళ్ళం. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అని వాళ్ళలాగా చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. గతంలో మనం అందరం చూసాం. ఈడేదో ముండలతో తిరిగేవాడు, ముఠాగూరతో తిరిగేవాడు. ఈడు నాకు ఒకటే చెప్పాడు డైరెక్టర్ గారు. ఏం చెప్పాడు? బ్రోలో 1 minute క్యారెక్టర్ ఉందండి, వాడికి బాధ్యత ఉండదు, ముఠాగూరు క్లబ్బులు అంటే తిరుగుతాడు, బాధ్యతలు ఉండవు, ఏముండవు అంటే. అలాంటి దరిద్రుడు క్యారెక్టర్ ఒకటి ఉంది, మీరు చేస్తారండి అంటే నేను చేస్తానండి. ఆ దరిద్రుడు ఎవరండి అంటే కూడా వాళ్ళు ఏమీ అంబటి రాంబాబు అని ఏమో నాకు చెప్పలేదు. వీడు హైలైట్ చేసాడు దాన్ని. అంటే అతను ఎలా అలా అనిపించింది అంటారా? ఆడు ఏంటంటే సంక్రాంతి పండుగ దగ్గర ఆడు డ్యాన్స్ ఎలా అంటాడు, అదే నేను వేసిన డ్రెస్ ఆయన వేసాడు అంటాడు. ఇప్పుడు మీరు నేను ఒకే డ్రెస్ వేసుకుని ఏదైనా పార్టీలో కనపడవచ్చు, యాక్సిడెంట్ జరుగుతుంది. దాని మీద మాట్లాడతాడు. నీ అసలు నీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటి? నీకు ఏదైనా ముంపు గురయ్యే ప్రాంతాల్లో నిర్వాసితులకు డబ్బులేంటి? అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి? దానికి వాడే మెటీరియల్స్ ఏంటి? ఏం తెలుసు వాళ్ళకి? సమీక్షలు మొత్తం సమీక్షలు లేవు. నందమూరి తారక రామారావు గారు కానీ, అలాగే రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ సమీక్షలు పెట్టేవారు ప్రతి శాఖ మీద. ఈ శాఖలో ఇంత డెవలప్మెంట్ జరిగింది, మేము వచ్చాక ఇంత చేసాము. దీనికి అంతా సత్యనారాయణ మాట్లాడేస్తాడు అన్నీ. మొత్తం స్క్రిప్ట్ అంతా అక్కడ, డబ్బింగ్, స్క్రీన్ ప్లే మొత్తం అతనే అక్కడే. చివరిగా పోసాని ఆలీ గురించి ఏం చెప్తారు? వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాలి. చెప్పాలి కదా. పోసాని కృష్ణమురళి గారి గురించి, ఆలీ గారి గురించి. పోసాని కృష్ణమురళి ఒక చౌదరి, ఏదో అంత మోటలు అన్నీ ఉంటాయి. చౌదరి అంటున్నారు, ఆయన చౌదరిని ఎక్కువ తిడతా ఉంటాడు. అయితే మరి మీరు చౌదరి అయితే మిమ్మల్ని తిడతాను, నేను చౌదరి అయితే ఏం చేస్తాను? కాపులు అయితే కాపులతో తిట్టిస్తాడు. ఎందుకు అలాగా?
ఊరికినండి ఏముంటది, రాజా ఆడ పీకాడు రాజా, ఈడు దోశాడు రాజా అంటాడు. ఏముంది అక్కడ? రేపు ఉంది నీ పీకుడు జూన్ 4 తర్వాత. అంటారా? ఏముండదు, ఎందుకు ఉండదు? మా ఓడి దగ్గర రెడ్ డైరీ ఉంది లోకేష్ దగ్గర, మొత్తం బయటికి తీస్తారు. ఇక ఆలేదంటే ఏంటంటే ఆటలో అరటి పండ్లు అంటాడు. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అంటే చేప పులుసు అంటారు చిన్నప్పుడు, అరటిపండు అని కొత్తగా పెట్టారు మరి. ఇది చేప పులుసు అంటారు కదా చిన్నప్పుడు. ఎప్పుడు అనలా, మా తాడేపురం అను ఆటలో అరటిపండు అంటారు. ఏమన్నా అంతేనా? ఏడేట్రా ఆటలో అరటిపండ్లు. చివరిగా రాష్ట్ర ప్రజలకు ఎన్నికల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రజలు నేను చెప్పేంత స్థాయి కాదు రాష్ట్ర ప్రజలకి. మేము వెళ్ళిన చోటంతా మా నాయకులు పెట్టిన పార్టీ ఒకటి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో అద్భుతంగా ఉంది. వాళ్ళ సంక్షేమానికి ధీటుగా మా మేనిఫెస్టో ఉంది. అద్భుతమైన పథకాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరిలో మార్పు వచ్చింది. కూటమి అభ్యర్థులను మేము గెలిపించుకుందామని ఉన్నారు. ఎక్కడి నుంచి అనుకున్నారు? శ్రీకాకుళం నుంచి, శ్రీకాకుళం, విజయనగరం, అటు మన విశాఖపట్నం, అనకాపల్లి, ఇటు వస్తే ఈస్ట్ వెస్ట్లో కనీసం ఒక 2-3 సీట్లు గెలవమనండి. అవును, వైసీపీని గెలవదంటారా? మీరు గెలవదా అంటారంటే గ్రౌండ్ లెవెల్లో అన్నీ చూస్తున్నారు. మీరు మీ నుంచి చెప్తే బాగుంటుంది. ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు తెలుగుదేశం అభ్యర్థి, కూటమి అభ్యర్థి, మా జనసేన మీకు యాడ్ అవుతుంది, బీజేపీ ఉన్న ఓట్లు మీకు యాడ్ అవుతున్నాయి, ప్రజల యొక్క మద్దతు మీకు ఉంటుంది, మరి బ్రహ్మాండంగా గెలుస్తున్నారు అభ్యర్థి. అయితే 3 వ్యక్తులు అంటే మరి బలం వచ్చినట్టే కదా మీకు. మరి అదేంటంటే వాడేమంటాడంటే, 3 కలిశారు మీరు ఏంటంటే, నీ దుర్మార్గాన్ని విడగొట్టిన 3 ఏంటి 10 మంది కలవాలి. నీ దౌర్భాగ్యాన్ని ఎదుర్కోవాలంటే అలా ప్రజలు మటుకు మా కూటమి వైపే ఉన్నారు. అద్భుతంగా నేను గతంలో కూడా ప్రతిరోజు అదే చెప్తున్నాం. చివరిగా 136 అసెంబ్లీ సీట్లు, 21 పార్లమెంటు మేము గెలుచుకుంటాం. చివరిగా బొలిశెట్టి శ్రీనివాస్ గురించి రెండు మాటలు చెప్పండి. 10 చెప్తాను నేను. చెప్పండి. బొలిశెట్టి శ్రీనివాస్ మావాడు, మా అన్నయ్య లాంటివాడు. ఎక్కడ కల్మషం లేని రాజకీయం అంటే మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పొచ్చు. ఇలాగ అన్నిటికీ అతీతంగా అతను గట్టిగా పనిచేస్తున్నాం. నియోజకవర్గ ప్రజల మనసు దోచుకున్న వ్యక్తి. ముఖ్యంగా మహిళలు, అన్ని కులాలు, మతాలు అందరికీ ఆమోదమైన క్యాండిడేట్ అభ్యర్థి. కాబట్టి బొలిశెట్టి శ్రీనివాస్ గారి విజయం నల్లేరు మీద నడక. మెజారిటీ ఎంత అనేది మనం రేపు చూసుకోవాలి అంతే. విజయం ఆయనకి విజయం అడుగులు ముందున్నాయి. విజయం వైపు ఉన్నాడు ఆయన, గెలిచే ఎమ్మెల్యే క్యాండిడేట్. మెజారిటీ ఎంతైనా చూడండి, 40,000, 50,000 అది. ఇవన్నీ ఇక్కడ మాట్లాడితే మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు తట్టుకోలేక నేను బయటకు వచ్చేసాను. అక్కడంతా కూడా కుల రాజకీయాలుగా ఉన్నాయి. మా కులాన్ని మా చేతే తిట్టించే పద్ధతి అంతా కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. అందుకే ఎమ్మడిలాగా నేను బయటకు వచ్చాను. నేను పృథ్వీరాజ్ అయితే మనతో చెప్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించడమే నా బాధ్యత అంటూ కూడా ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశాడు. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.